భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 12న నూతనంగా నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతో 45 కోట్ల రూపాయలతో నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్లు ప్రభుత్వ శాఖలు అన్ని కొలువు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ పర్యటనను స్వాగతిస్తున్నామని, పోడు భూముల సమస్యలతో పాటు జిల్లాలోని పెండింగ్ సమస్యలపై సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని జిల్లా సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ యొక్క సందర్భంగా స్పష్టత ఇవ్వాలనేటటువంటిది కూడా సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కోరుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యల్లో ముఖ్యమైనది పోడు సమస్య. జిల్లాలో 82,000 కుటుంబాలకు పైగా 2,94,000 ఎకరాలని అనేక సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి మా సమస్యకి పరిష్కారం లభిస్తుందనేటటువంటిది ప్రజలు భావించారు. ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు ఈ విషయం పైన ఇక ముగింపు పలుకుతామనేటటువంటి హామీలు ఇచ్చి ఉన్నారు. తెలంగాణ ఏర్పడినటువంటి 8.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సమస్య అనేటటువంటిది ఇంకా ఇట్లాగే కొనసాగుతుంది. ఈ యొక్క సందర్భంగా స్పష్టత ఇవ్వాలనేటటువంటిది కూడా సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కోరుతుంది.